వైఎస్ఆర్సీపీ పార్టీ నగర అధ్యక్షులు పాదయాత్ర రమేష్ గాంధీ గారిని కలిసి నిలుస్తున్నటువంటి మ్యాన్ ఆఫ్ ది మాస్ మన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా. అలాగనే ఈ కార్యక్రమం మన భారతదేశం మన లేఖ సభ్యురాలు వరదాని గారిని బొకేతో సత్కరించవలసిన జరుగుతుంది. అలాగనే ఇంకొక వార్డ్ కౌన్సిల్ సభ్యురాలు ఏకైక మహిళ వార్డ్ కౌన్సిల్ సభ్యురాలు మరి అట్లానే ఈ జరగబోయే ఎలక్షన్ లో కూడా కార్పొరేషన్ మున్సిపల్ ఎలక్షన్స్ లో ప్రతి వారికి ఒకరు లేదా ఇద్దరిని నియమించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మనోహర్ రెడ్డి గారు కోరారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పార్టీ అభివృద్ధికి కృషి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లానే కృషిని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఈ జూనియర్ న్యాయవాదికి 5,000 రూపాయలు, అట్లానే 1 కోటి రూపాయల నిధిని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ప్రతి న్యాయవాద సోదరులు సోదరులందరూ కూడా మార్చి 10వ తేదీన నగరపాలక సంస్థ ఎన్నికలు 16 సంవత్సరాల తర్వాత మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి డివిజన్లో కూడా మేము అండగా ఉంటామని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ముందుగా ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసి అటు జగన్మోహన్ గారు పాదయాత్ర చేసి అందరికి సంబంధించి సమస్యలు కనుక్కొని ఈరోజు రాష్ట్రంలో అన్ని చోట్ల ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా చాలా బాగా పనిచేస్తున్నారు అని చెప్పేసి చాలామంది మరి అన్ని వర్గాలకు సంబంధించి కూడా ఎంతోమంది రాజకీయ నాయకులను చూసాం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చేసి ఈ రాష్ట్ర అభివృద్ధి వస్తున్నారని ఇక్కడ కాదు భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచిందంటే రాజకీయ నాయకులకు గతంలో ఎంతో మంది చూసాం. కానీ ఈరోజు జగన్మోహన్ చేస్తున్న దానికి వాస్తవంగా ఎవరైనా చేజీలు పలికే విధంగా ఈ రోజు రాష్ట్రంలో ప్రతి చోట కూడా ఆయన అభినందిస్తున్నారు. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు ఈ విధంగా ఉండాలి అని చెప్పేసి ఆయన ఈ భారతదేశానికి మరి ఒక మంచి వ్యక్తిగా ఆయన అందరూ అభినందిస్తున్నారు. అదేవిధంగా నాకు చిన్న కోరిక, ఇప్పుడే ఆయనతో మాట్లాడారు, బ్రహ్మారెడ్డి మాట్లాడారు, ఆయన చక్కటి సమాధానం చెప్పారు. కానీ ఎందుకో నా మనస్సాక్షిగా మీరు ఒకరు నన్ను తిట్టినా ఏదైనా కానీ లాయర్లు అంటే ఎలా ఉండాలంటే, ఇప్పుడు మేము కూడా కొన్ని కంపెనీకి సంబంధించి లాయర్లు అంటాం, ఏ లాయర్ దగ్గర వెళ్తే మనకు పని బాగైంది, బాగా వాదిస్తారు, ఎవరిస్తారని చెప్పేసి నేను కూడా కొన్ని చోట్ల ఒక సమస్యకి సంబంధించి మనం మాట్లాడుకుంటాం. ఫలానా దగ్గర అయితే ఆయన చాలా బాగా చేస్తాడు, ఫలానా దగ్గర అయితే ఆయన బాగా చేస్తాడు. కానీ ఒక లాయర్ నాకు మరి ఇక్కడ ఉన్నాడో నాకు తెలియదు, కానీ ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం ఒక తప్పుని అది తప్పే అనే అది మంచిది కానీ తప్పేని వాదించడం అనేది అది ఎంత మటుకు నాకైతే కరెక్ట్ నాకు తెలియదు. కానీ ఇప్పుడే చెప్తే ఆయన ఏం చెప్పారంటే, మాంసం కొట్టేవాడు మాంసం తినేవాళ్ళు ఉంటే మాంసం కొట్టే అమ్మతానికి ఏమైంది అన్నట్టు. కానీ వాడంత విధవాలు ఎట్లా అంటారు, ఎవరైనా సరే మీ మీద నా మీద చెప్పుకున్నాను. కాబట్టి అందుకని న్యాయానికి కట్టుబడి ఉంటుంది. ఎందుకంటే మనం ఈరోజు అంటే జీవితంలో మనం బతికేది కొన్నాళ్ళే, 100, 150 నేను ఎక్కువ చెప్తున్నా ఇంకా. కాబట్టి అందరూ రోజు పోయేవాళ్ళే, కానీ బతికినంతకాలం మనం ఏం చేసామని కావాలి. ఏ తల్లి కన్నబడ్డే వాడి కడుపు చల్లగా ఉండాలని దీవెనలు కావాలి. ఆ దీవెనలు ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చాలా చక్కగా హాయిగా ఆ ప్రభుత్వ ఆఫీసులు ఉంటాయి. కానీ అన్యాయానికి న్యాయం అనేది అదైతే నాకైతే మనస్సాక్షితో ఒప్పుకోవట్లేదు. ఏమే నువ్వు ఇట్లా ఎందుకు చేస్తావంటే అంతేనండి, అది మా వృత్తి అని అంటే ఎట్లా కరెక్ట్ ఏం చేస్తుంది అట్లా. అది నాకైతే కానీ బతికినంతకాలం మంచిగా న్యాయపరంగా మరి ఉండాలనేది నా ఆశయం. కాబట్టి మనం అందరూ కూడా న్యాయాన్ని, ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి జగన్మోహన్ ఏ విధంగా న్యాయబద్ధంగా ముందుకు వెళ్తున్నారో, మనం కూడా చాలా మంచోడు
ఈ కడుపు చల్లగా ఉండ 10 కాలం బతుకు అని చెప్పేసి ఆ దీవించే విధంగా మనం అందరూ సాగాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు గుంటూరు 1 టౌన్లో కానీ 2 టౌన్లో కానీ మరి అన్ని కార్పొరేట్ సంబంధించి అభ్యర్థులు ఉన్నారు కాబట్టి మరి మీకు ఎందుకంటే గతంలో కూడా చాలా సాయం చేశారు, రోడ్డు మీదకి వచ్చారు, తిరిగారు, చాలా చేశారు. మరి ఇప్పుడు కూడా పార్టీని మరి నిలబెట్టాల్సిన పరిస్థితి మీ మీద ఉంది కాబట్టి మీరు అందరూ తప్పకుండా మరి పార్టీ కోసం కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ మరోసారి అభినందన చేస్తూ సెలవు చేసుకుంటున్నాం. మీ లాయర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి 2019 ఎలక్షన్స్ కంటే ముందు 2019 కంటే ఎలక్షన్స్ కంటే ముందుగా గుంటూరు జిల్లాలో మరి గుంటూరుకు సంబంధించి వెంకటరెడ్డి గారు మేము పాదయాత్ర చేస్తా ఉంటే ఎవరో ఊహించలేదు వస్తుంది లీగల్ సెల్ కొడతామని ఆ రోజు అనుకోలేదు. ఆ రోజు పాదయాత్ర చేస్తామన్నప్పుడు లేదు వచ్చిందని చెప్పి ఆ రోజు వచ్చి చెప్పడం జరిగింది. మేము ఆశ్చర్యపోయాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా ఆనందపడ్డారు. ఇంత క్రిటికల్ డిస్ట్రిక్ట్లో ఇంత కష్టపడి తీసుకొచ్చారంటే మనం ఎలక్షన్లో కూడా ఎంతకంటే బాగా జరుగుతుందని చెప్పి ఆ రోజే నమ్మకం ఏర్పరచడానికి ముఖ్యమైన కారణంలో ఆ రోజు మీరందరూ కూడా ఉన్నారు. మీరందరూ ఆ రోజు ఓటేసి గెలిపించారు ఆ రోజు కూడా. కాబట్టి మాకు అదే వెంకటరెడ్డి గారి కంటే మాకు కాన్ఫిడెన్స్ ఆ రోజు మీకు ముందుగానే మాకు అందరికీ కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చేది పొలిటీషియన్స్గా అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అయితే దాంతోపాటుగా ఈ దాదాపు 20 నెలల నుంచి కూడా మన ప్రభుత్వం ఎక్కువగా పోరాటం చేస్తూ ఉంది. దేనిపైన అంటే మీరు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. కోర్టుల పైన అదే కోర్టులో వచ్చే జడ్జిమెంట్ల పైన చేస్తూ ఉన్నారు. దాంట్లో సరే మీరెంత నలిగిపోతున్నారు నాకు అర్థమవుతుంది. కానీ మీకంటే కూడా కొద్దిగా హైకోర్టులో ఉన్నవారు ఇంకా ఎక్కువ నలిగిపోతూ ఉంటారు. అయినా కానీ ఈ ప్రజెస్ అన్ని కూడా తట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేద్దాము, మనం అండగా ఉందాము అని చెప్పి వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. తో పాటుగా ఇందాక మేడం గారు చెప్తా ఉన్నారు 3-4 కేసులు వచ్చినాయి అని చెప్పి. ఆ 3-4 కేసులు రావడం అంటే రూల్ సెట్టింగ్ కాబట్టి వాళ్ళు కొద్దిగా ఎలక్షన్ గట్టిగా అటు ఇటు పోటాపోటీగా ఉంటుంది కాబట్టి చేస్తారు నుంచుంటారు అంటారు. రమేష్ గాంధీ గారు తెలుసు అడ్వాన్స్ సెట్టింగ్లో అవ్వదు. మరీ ముఖ్యంగా మన పార్టీకి అలా ఉండదు. మన వాళ్ళు అంత పకడ్బందీగా అంత ప్లాన్గా ఉండదని చెప్పాలి. కానీ అంత పకడ్బందీగా అంత ప్లాన్గా మన వాళ్ళు అంత చేయలేరు. అర్థం అదే మా పార్టీ కూడా చేయలేదు, మనం కూడా చేయలేదు. ఏది కౌంటింగ్ దగ్గర కానీ లేకపోతే వేరే విషయాలు దగ్గర కానీ. కాబట్టి కొద్దిగా మీరందరూ కూడా మీరు న్యాయశాస్త్రం తెలుసుకున్నారు కాబట్టి మీరు అందరూ కొద్దిగా వారికి అన్ని విధాలుగా కూడా సహకరించాలి. మెంబర్స్ అందరూ ఎవరైతే నిలుస్తున్నారో వాళ్ళందరికీ కూడా సరే సహకరిస్తే మాకు గుర్తింపు ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుంది. తప్పకుండా మేము చేయగలిగింది మేము చేస్తాం. అంటే ఎమ్మెల్యే గారు చేయగలిగింది చేస్తారు. అలాగే అభివృద్ధి అందించిన వాళ్ళు చేయగలిగింది వాళ్ళు కూడా చేస్తారు. తప్పకుండా కూడా మీ అందరికీ కూడా గుర్తింపు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరి తోడ్పాటు సాయం ప్రదాగా చేశారు, మమ్మల్ని ఎంకరేజ్ చేశారు, మమ్మల్ని ఉత్సాహాన్ని నింపారు ఎలక్షన్స్ ముందే. దాని తర్వాత ఈ 20 నెలల నుంచి కూడా మీరు మా పోరాటంలో మీరు కూడా భాగస్వామ్యం ఉన్నారు. ఇప్పుడు కూడా కొద్దిగా తోడ్పాటు అందిస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి నాకు అవకాశం ప్రదానం ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున ఏదైతే పార్టీ స్థాపించారో ఆ రోజు నుంచి గుంటూరు కార్పొరేషన్ లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరాలని చెప్పి మొట్టమొదటిగా అప్పిరెడ్డి గారు, ఆ తర్వాత ఆయనతో పాటుగా మనందరం కలిసి నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు రానున్న 10వ తారీఖు ఎలక్షన్ సంబంధించి మనమంతా కలిసికట్టుగా ప్రతి వాటికి 2 నుంచి 3 న్యాయవాదులు ఇన్ఛార్జిగా ఉంటూ తద్వారా ఆయా అభ్యర్థులకు సహాయ సహకారాలు అందిస్తూ, అలాగే ప్రత్యేకంగా బొడపాటి కిషోర్ మనటువంటి వార్డుకు సంబంధించి ప్రత్యేకంగా ఆ వార్డు మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కనుక వీరందరూ కూడా గొప్పగా ఈ ఎలక్షన్స్ అయిపోయే వరకు 3వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కోర్టు కార్యక్రమాలు కూడా మానుకొని దయచేసి మన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల యొక్క విజయానికి మీరందరూ కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ప్రాధాన్యపడుతూ వినమ్రంగా మళ్ళీ విజ్ఞప్తి
విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి మీరందరూ కూడా అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మీ అందరికీ కూడా, ఎందుకంటే ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మీ అందరికీ కూడా తెలుసు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 20 నెలల పరిపాలనలో రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాల్ని, అభివృద్ధి కార్యక్రమాల్ని చేపట్టి మొట్టమొదటిసారిగా పార్టీ సింబల్ మీద ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితులు. మొన్న పంచాయతీ ఎన్నికలు జరిగాయి. పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడా కూడా పార్టీ సింబల్ లేదు. కానీ సింబల్ లేకపోయినప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారులు 80% పైచిలుకు బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి లభించినంత, ఏ ముఖ్యమంత్రి చేస్తున్న పరిపాలనకి మద్దతు లేనంతగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి గ్రామీణ ప్రజానికం పట్టగట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు పైన జరుగుతున్నటువంటి ఎన్నికలు డైరెక్ట్ గా పార్టీ పేరు చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పి మన ప్రజల మధ్యకి వెళ్ళి ఓట్లు అడిగే పరిస్థితులు ఈ ఎన్నికలు. అందుకనే ఈ ఎన్నికలకు సంబంధించి మీరు ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలనే ఆలోచన మొన్న పంచాయతీ ఎన్నికల్లో కూడా చూసాం. రాష్ట్ర న్యాయవాద విభాగానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి మనోహర్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్రంలో సుమారు 13,000 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే ప్రతి చోట కూడా న్యాయవాదుల్ని నియమించి ఎక్కడా కూడా ఒక్క నామినేషన్ పత్రం కూడా తిరస్కరించబడకుండా బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేసినటువంటి పరిస్థితులు, అటువంటి కార్యక్రమాన్ని తీసుకుని న్యాయవాదుల్ని క్రియా కథనంలో చూపించినటువంటి మనోహర్ రెడ్డి గారిని నేను ప్రత్యేకంగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, నేను మీకు తెలుసు 30 సంవత్సరాలు పెట్టి రాజకీయాల్లో కొనసాగుతా ఉన్నా. కానీ రాజకీయాల్లో చాలా ఎన్నికలు చూసాం, చాలా మంది న్యాయవాదులు కూడా చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి న్యాయవాదులందరూ కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేయాలంటే కోర్టులు పక్కన పెట్టి, కోర్టులకు వెళ్లకుండా గ్రామాలకు వెళ్ళి నామినేషన్లు పూరించే కార్యక్రమాన్ని నా జీవితంలో మొట్టమొదటిసారిగా న్యాయవాదులు పనిచేసినటువంటి ఎన్నికలు మన పంచాయతీ ఎన్నికల కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. అటువంటి టీంని మనోహర్ రెడ్డి గారు ప్రెసిడెంట్ గా అయిన తర్వాత ఒక బ్రహ్మాండంగా
నమస్కారం. ఈ రోజున మార్చి 10వ తారీఖున జరగబోయేటువంటి నగరపాలక సంస్థ ఎన్నికలకి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయటం ఖాయం, మేయర్ని కైవసం చేసుకోవడం ఖాయం. దాంట్లో భాగంగా ఈ రోజున సోదరుడు 43వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందాల కోటిరెడ్డి గారి ఎలక్షన్ ప్రచారానికి కార్యాలయం ఈ రోజున ప్రారంభోత్సవానికి చేసిన పెద్దలందరికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, పెద్దలు బ్రహ్మారెడ్డి గారు ఇంకా మిగతా నాయకులందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ఇక్కడ ఉత్సాహం చూస్తూ ఉంటే ఇది ఎన్నికల ఆఫీసు లాగా కనపట్ల. కోటిరెడ్డి 43వ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయంగా అనిపిస్తూ ఉందండి. గెలవటం ఖాయం. తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాడు. ఎందుకంటే ఈ రోజున ఎక్కడ చూసినా కూడా కుప్పంలోనే ఓడిపోయాడు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు. ఆయనే ఓడిపోయి మళ్ళీ ఇక్కడ ఫీల్డ్ పెట్టి గుంటూరు విజయవాడ గెలవాలి, గుంటూరు విజయవాడ గెలవాలంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం, ఆయన ఏదో కడప నాయకుడు కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాకుండా ప్రజల మనసు చొరుగున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఇంకా రాబోయేటువంటి రోజుల్లో, ఎందుకంటే మనం చాలా మంది చూసాం, ఎక్స్ఎమ్మెల్యేలని, ఎక్స్ఎంపీలని, ఎక్స్సీఎంలు చూసాం. కానీ రాష్ట్రంలో ఎక్స్ సీఎం అనేటువంటి పదవి చూడనటువంటి వ్యక్తులు ఇద్దరు ఉంటారు. వాళ్ళు ఒకళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రెండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు కూడా ఎక్స్సీఎం కాదు, సీఎంగా ఉండగానే చనిపోయారు ఆయన. అట్లే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్సీఎం అనే బోర్డు పెట్టుకోకూడదనే భావంతో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ జనాభా ఎందుకంటే అటువంటి ఆయన ఉంటే మా పేద ప్రజల గుండె చప్పళ్ళు వినేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 10 కాలాల పాటు ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండాలన్నటువంటి భావంతో ముఖ్యంగా దళితులు, బలహీన వర్గాలు, మైనారిటీ సోదరులు పుష్కంజం వేసుకుని నడిపిస్తున్నారు. అందుకని 43వ డివిజన్ ఒకటే చెప్తున్నా, ఏదైనా పోయినసారి లాగా దొంగోట్లు రిగ్గింగ్లు చేసి మేనేజ్ చేయాలని చూస్తే తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఒకటే హెచ్చరిస్తున్నా. ఎందుకంటే మావాడు ఆల్రెడీ 6 నెలలు తిరుగుతున్నాడు. వాళ్ళు బీఫామ్ ఎవరికి వేయాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. 43వ డివిజన్లో సిగ్గుపడాలి. అందుకని ఈ రోజున తెలుగుదేశం పార్టీ హెచ్చరిక చేస్తున్నా, 43వ డివిజన్లో ఏ రకమైన అక్రమాలు చేయాలని భావిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. డెఫినెట్గా రాబోయేటువంటి రోజుల్లో స్థానిక శాసనసభ్యులైనటువంటి మద్దాల గిరి గారు, చంద్రగిరి యేసత్రం గారు, అట్లాగే ఈ రోజున మేమందరం కలిసి ఈ గుంటూరు పట్టణంలో అటువైపు ముస్తాఫా గారు, అట్లాగే సుచరితమ్మ 6 డివిజన్లోని రూరల్లో కూడా అన్నీ కలిసి 57కి 52 పైన గెలుస్తామని చెప్పిన కోటిరెడ్డి అనునిత్యం. ఎందుకంటే జేబులు ఖాళీ చేసుకునే నాయకులు వీళ్ళంతా, జేబులు నింపుకునేటువంటి వాళ్ళు కాదు. అందుకని 6 నెలల నుంచి, ఎందుకంటే సంవత్సరంన్నర క్రితం ఎలక్షన్ ప్రాసెస్ అని చెప్పాం. సంవత్సరం ఏందా మాకేంటంటే బీఫామ్ ఇచ్చారు, ఏ క్యాండిడేట్ 15 రోజులు అయిపోద్ది. ఇది సంవత్సరం క్యాండిడేట్ అంటే దానికి ఎవరైనా అలసిపోతారు. ఎంత బండలాగాలన్నా ఎందుకు కూడా ఊకుండదు. కానీ ఈ మటుకి ఈ ఒంగోలుకి ఎత్త మటుకి సంవత్సరం 15 గట్టిగా లాగుతూనే ఉన్నాడు. అందుకని ఆ కోటిరెడ్డికి తగ్గుతే డెఫినెట్గా 43వ డివిజన్కి ముఖ్యంగా మాకున్నటువంటి ఎస్టీ కాలనీ వాసులు చెప్తున్నా, ఇదివరకిట్లా కాదు, ఈ ప్రభుత్వం మాది. ఎస్టీ కాలనీలో మేము ఏదైతే చెప్పామో అది చేసి చూపించేటువంటి బాధ్యత 43వ డివిజన్కి గుండెకాయ మాకు ఆ కాలనీ. మీ ఆదరాభిమానం ఉన్నంత కాలం ఇక్కడ ఎవడు పప్పులు ఉడకవు. కాలనీ డిసైడ్ చేయాలి. ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో ఎప్పుడైనా కానీ ఆ కాలనీని గుర్తుపెట్టుకొని మేము అంతా కూడా కలిసి పనిచేస్తాం. ఎందుకంటే పేదలు ఎక్కడ ఉంటుందో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ధనవంతులు బంగ్లాల్లో ఉండదు, ఉంటుంది. అందుకని మందాల కోటిరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు. ఎందుకంటే ఏళ్ళు కనుక ఆడ టర్న్ అయిందా
ఓట్లే ఓట్లు. అందుకని ఏళ్ళలో చప్పట్లు ఎంత ఉత్సాహం ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకి అంతే గుద్దాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. ఈ పార్టీని రక్షించాల్సిందే పేదోళ్ళు. ఈ పార్టీని రక్షించాల్సిందే ఎక్కడైతే ఆరోగ్యం ఉండదో, ఎక్కడైతే ఆర్తనాదాలు ఉంటాయో ఆ పేదలు పుష్కందాలు వేసుకుని మోసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరొకసారి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ ఓటు రేట్ని గెలిపించుకునేటువంటి బాధ్యత కూడా నేను, ఎందుకంటే పుష్కందాల మీద వేసుకున్నాం. ఎందుకంటే నాకు సొంత తమ్ముళ్ళు ఎవరు లేరు, అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు లేరు. మా తమ్ముడు కూడా గెలిపించాలి. పరిస్థితుల్లో మా ఎఫర్ట్స్ ఇక్కడ ఉంటే తమ్ముడిని కార్పొరేషన్ పంపించే వరకు నిద్రపోకుండా మేము కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రతి సమారెడ్డి గారు కూడా 70 ఏళ్ల నవయువకుడు, అన్నీ తెలుసు ఏరియాలు, ఎవడైంది అనేది. దాంట్లో పూర్తిగా మీకు సహకారం చేస్తాం. అధికారుల్ని ఎవరైనా మభ్యపెట్టాలని, అధికారులు ఎవరైనా భయపెట్టాలని చూస్తే మటుకి నా దృష్టికి తీసుకురండి. నిష్పక్షపాతంగా మనం ఎలక్షన్ చేద్దాం. ఫ్యాన్ రెపరెపలాడాలి. వాస్తుబలం కూడా ఉంది, మంచి వాస్తుబలం ఉంది. డెఫినెట్ గా ఇంక రాబోయే రోజులు అధ్యక్ష అంటాడు. 43వ డివిజన్. నమస్కారం. ఈరోజు మరి మూడుమరి వేణుగోపాల్ పార్లమెంట్ ఇన్ఛార్జి గారు స్టార్ట్ చేయడం చాలా ఆనందకరంగా ఉంది. మరి అలానే మనం చేసిన అభివృద్ధి కానీ మనం వాటిలో నిత్యం అందుబాటులో ఉండి సార్ సహకారంతో, మూడు వేణుగోపాల్ రెడ్డి గారి సహకారంతో మరి కొన్ని పనులు కూడా మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం. కాలనీలో, సుబాలి కాలనీలో కానీ, అంబేద్కర్ నగర్లో కానీ, విద్యానగర్లో కానీ డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ సకాలంతో బాగా పూర్తి చేశాం. ఆ అభివృద్ధి మనం నమ్మకం ఉండి మనం ఉన్న మన అభివృద్ధికి నాంది పలుకుతాడనే వాళ్ళు మన మీద ఉన్న నమ్మకాన్ని నమ్ము చేయకుండా నమ్మకం నిలబెడతానని వాళ్ళందరూ నా వెంట వచ్చారు. దానికి నేను చేతులెత్తి జోడిస్తున్నా. గెలిపించి ముందు నిలబెట్టాలని కోరుకుంటున్నాను. చెప్పండి సార్. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా 35వ డివిజన్ నుండి భారతీయ జనతా పార్టీ జనసేన అభ్యర్థిగా మిత్రులు ఏల్చూరి వెంకటేశ్వర గారు పోటీ చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో 2014 నుండి 2009 నుంచి 2014 వరకు నేను చేసిన అభివృద్ధి తప్ప 19 తర్వాత ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి ఒక్కటి ఏదన్నా ఉంటే చూపించగలరా? 2014 తర్వాత గుంటూరు కార్పొరేషన్ ఏరియాలో ఆర్యూబీ కట్టనై 24 గంటలు మంచినీటి పథకానికి 500 కోట్లతోటి
మరి పథకాన్ని అప్పుడే ప్రారంభించినాయి, లేకపోతే రైతు బజార్లు కట్టినాయి, షాదీఖానా కట్టినాయి, ఈ రోడ్డు వైడనింగ్ కానీ ఈ బ్రిడ్జ్ నుంచి గాడిపేట బ్రిడ్జ్ వరకు 4 కోట్ల రోడ్డు వైడనింగ్ కానీ ఏ కార్యక్రమం చేపట్టినా నేను ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు జరిగినటువంటి కార్యక్రమాలు తప్ప ఇంకొక కార్యక్రమం 2014 తర్వాత ఒక అభివృద్ధి కార్యక్రమం ఎవరన్నా చెప్పగలరా? ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు అప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు, ఇప్పుడు వైసీపీలో ఉన్నాడు. ఒకటి మాత్రం చెప్పగలను, నేను మా బీజేపీ అభ్యర్థుల్ని కార్పొరేషన్ ఏరియాలో గెలిపించండి, మేయర్ మాకు ఇవ్వండి, మీ ఇంటి ప్లాన్లకు ఎమ్మెల్యేలు ట్యాక్స్ లేకుండా చేస్తాము, అవినీతి రహిత పరిపాలన అందిస్తాము, ఈ గుంటూరు పట్టణ అభివృద్ధి పట్టణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెస్తాము. ఇప్పటికే అమృత స్కీమ్స్ కింద కానీ స్మార్ట్ సిటీస్ కింద కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి నిధులే. ఇవాళ గుంటూరులో 24 గంటలు మంచినీటి స్కీమ్ ఇచ్చిన తర్వాత 14 నుంచి 19 లోపల వెంకయ్యనాయుడు గారు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిగా 500 కోట్ల రూపాయల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చినా అది మేము చేసినటువంటి కార్యక్రమం, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులతో జరుగుతున్నటువంటి కార్యక్రమం. ప్రజలు కార్పొరేషన్ ఏరియాలో లోకల్ బాడీస్లో ప్రజలు కట్టేటువంటి పన్నులు 2014 తర్వాత అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి వైసీపీ కానీ స్థానికంగా అభివృద్ధి జరగనీయకుండా ఆ ఫండ్స్ రాష్ట్ర ప్రభుత్వాలు తీసేసుకొని ప్రజలు కట్టినటువంటి పన్నుల్ని కార్పొరేషన్ని గాలి వదిలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భారతీయ జనతా పార్టీ మేయర్ అభ్యర్థి గెలిపిస్తే అలాగే కార్పొరేటర్లను గెలిపిస్తే మా కార్పొరేటర్ ఉన్నటువంటి ఏరియాలో ఇళ్ల ప్లాన్లకు ఎవరైనా అప్లై చేసుకున్నా నేను హామీ ఇస్తున్నా, ఎమ్మెల్యేలు ఏది ల్యాండ్ కన్వర్షన్ చేసినా ఎమ్మెల్యేలకి ట్యాక్స్ కట్టాల్సిందే, హౌస్ ప్లాన్ పెట్టుకున్న ఎమ్మెల్యేలకి ట్యాక్స్ కట్టాల్సిందే, కరెంట్ కనెక్షన్కి పెట్టుకున్న ఎమ్మెల్యేలకి ట్యాక్స్ కట్టాల్సిందే. మా అభ్యర్థులు ఎక్కడ గెలిచినా ఈ ఎమ్మెల్యేల ట్యాక్స్ బార్ నుండి మేము పోరాడతాము, అవినీతికి వ్యతిరేకంగా పోరాడతాము, అవినీతి రహిత పరిపాలన ఈ కార్పొరేషన్లో ఇస్తాము. అందుకని దయచేసి ఓటర్ మహాశయులందరికీ కూడా, ఎందుకంటే ఈ ప్రాంతీయ పార్టీలు చాక్లెట్లు ఇచ్చి నెక్లెస్లు ఎత్తుకెళ్ళేటువంటి సామెతగా ఉంది. ఎన్నికలప్పుడు డబ్బులు ఇవ్వటం, ఓట్లు వేయించుకోవటం, ఎన్నికలు అయిపోగానే అడ్రస్ లేకుండా పోయినటువంటి పరిస్థితి మీరు 2014 నుంచి చూస్తున్నారు ఈ పట్టణంలో. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు భారతీయ జనతా పార్టీ జనసేన అభ్యర్థుల్ని ఈ కార్పొరేషన్లో ఉన్నటువంటి క్యాండిడేట్ని గెలిపించాల్సిందిగా నేను ప్రార్థిస్తాను. సార్, ఈ విషయంలో కానీ ఎమ్మెల్యేల ట్యాక్స్, ప్రధానంగా ఎమ్మెల్యే ట్యాక్స్ నుంచి మేము మా అభ్యర్థులు గెలిచినటువంటి ప్రాంతంలో కార్పొరేషన్ మాకిస్తే, మేయర్ మాకిస్తే టోటల్గా లేకుండా చేస్తాం. కనీసం మా అభ్యర్థులు గెలిచినటువంటి ప్రాంతంలో ఎక్కడ ప్లాన్లకు కానీ కరెంటుకు కానీ ట్యాప్లకు కానీ ఈ ట్యాక్స్ అదనమైనటువంటి ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్లు కాకుండా ఈ రాజకీయ నాయకుల ట్యాక్స్ల బారి నుండి మేము కట్టనీయకుండా మా కార్పొరేటర్లు పోరాడతారు అన్నటి మట్టికి నేను హామీ ఇస్తున్నాను. దౌర్జన్యంగా ఏకగ్రీవాలు జరిగినాయి తప్ప అభిమానం కొద్దీ జరిగినటువంటి ఏకగ్రీవాలు కాదు అని నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాయడం జరిగింది. ఇవన్నీ కూడా అక్రమాలు జరిగినాయి కాబట్టి అవన్నీ కూడా రద్దు చేసి మళ్ళీ మొదటి నుంచి ఎన్నికలు పెట్టాలనేటువంటి డిమాండ్ మేము చేసినటువంటి పరిస్థితి కూడా మీరు ఇంతకుముందు తెలిసే ఉంటుంది.
బీజేపీ ఐక్యత భారత్ మాతా కీ పవన్ కళ్యాణ్ లైటింగ్ ఇక్కడ సార్
నమస్తే అండి, నా పేరు బిట్రగుంట మల్లిక. 56వ వార్డు నుంచి నేను జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. మరి నేను గత 10 రోజుల నుంచి వార్డులోకి వెళ్తా ఉన్నాను. ప్రజల యొక్క స్పందన అయితే బాగుంది, మమ్మల్ని బాగా ఆదరిస్తూ ఉన్నారు. ఒక కొత్తదనం కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా జనసేన పార్టీని గెలిపించడం కోసం మేమందరం ఉన్నామని చెప్పి మాకు హామీ ఇస్తూ ఉన్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా వార్డులో అయితే ఒక ర్యాలీ ఏర్పాటు చేసుకుని కోన్బోయిన శ్రీనివాస్ యాదవ్ గారు, కేకే గారు, మా పార్టీ పెద్దలందరూ మా వార్డుకి వస్తున్నారు. ఎందుకంటే పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ కూడా ఉంది. అందుకని చెప్పి మా పెద్దలను ఆహ్వానించి ఒక ర్యాలీ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశామండి. అలాగే జిల్లా బీజేపీ పెద్దలు కూడా వస్తూ ఉన్నారండి. వార్డులో కూడా బీజేపీ సోదరులందరూ మాకు సపోర్ట్ ఇచ్చి సహకారం అందిస్తూ ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా అందరూ సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. మహిళల యొక్క ఆదరణ మాత్రం చాలా బాగుందండి. కొత్తదనం కోసం, కొత్త నాయకుల కోసం, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల కోసం ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మేము వెళ్తూ ఉంటే మమ్మల్ని అందరూ ఆదరిస్తూ ఉంటాం. నాకు చాలా సంతోషంగా ఉంది. గెలుపుకు దగ్గరగా ఉన్నాననే ఒక ధైర్యం అయితే ఉంది. మీరు స్థానికంగా ఏ సమస్యలు గుర్తించారు? మీరు అధికారంలోకి వస్తే వాటిని ఎట్లా? అంటే రేషన్ కార్డులు చాలా మందికి తీసేశారు. రేషన్ కార్డులు ప్రైవేట్ ఉద్యోగస్తులకి ఇల్లు లేని వాళ్ళకు కూడా రేషన్ కార్డులు తీసేశారు. ఇల్లు స్థలాలు కూడా సరిగ్గా ఒకళ్ళకి ఇస్తే ఒకళ్ళకి ఇవ్వలేదు. దాని మీద కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటన్నిటికన్నా ముఖ్యంగా రేషన్ తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టేశారు. ఎండల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. స్టోర్ పెట్టి జనాలు రేషన్ తీసుకొచ్చుకునే వాళ్ళు ఈ రోజు రోడ్ల మీద కూలికి వెళ్ళే వాళ్ళు ఒకరోజు కూలి అయితే పోతూ ఉందని చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏ టైంలో పడితే ఆ టైంలో వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు మమ్మల్ని రోడ్డు మీద వేశారనేది బాగా ప్రజా వ్యతిరేకత ఉందండి. దీంతో వైసీపీ ప్రభుత్వాన్ని జనాలు కార్పొరేషన్ ఎలక్షన్లో పాల్గొంటారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి 56వ డివిజన్లో మా అభ్యర్థిని బిట్రగుంట మల్లిక గారు ఆఫీసు ప్రారంభోత్సవం చేసిన తర్వాత ఈ యొక్క 56వ డివిజన్కి సంబంధించి ప్రాంతాన్ని మేము భారీ ఎత్తున ప్రచారం చేపట్టడం జరిగింది. ప్రచారంలో భారీగా మహిళలు, యువత పాల్గొన్నారు. అట్లానే పెద్దవారందరూ కూడా వారి ఇళ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆశీర్వదిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా మల్లికా గారిని గెలిపిస్తాం. మేము మల్లికా గారి గెలుపుని పవన్ కళ్యాణ్ గారు బహుమతిగా ఇస్తామని చెప్పి ప్రాంతవాసులు చెప్పడం జరిగింది. చాలా సంతోషం. మార్పు మొదలైంది. మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనే మార్పు మొదలైంది. ఆ మార్పుతోనే మా గుంటూరు పట్టణంలో మున్సిపల్ కార్పొరేషన్లో పోటీ చేస్తున్నటువంటి ప్రతి అభ్యర్థి కూడా భారీ మెజార్టీతో గెలవడం ఖాయం. చూస్తున్నటువంటి ప్రజాస్పందనే దానికి నిదర్శనం అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. చూస్తూ ఉన్నాం. గత 11 సంవత్సరాలుగా గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ ఎన్నికల్ని జరిపించట్లేదు. ఎన్నికలను జరిపించకపోగా ఎన్నికలు జరుపుతూ ఉన్నటువంటి ఎస్సీసీని విమర్శిస్తూ ఈరోజు ఎన్నికలు ఆపేటువంటి ప్రక్రియను చేపట్టారు. తప్పనిసరి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత ఎన్నికలకు రావడం జరిగింది. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం ఎన్నికలు జరపడానికి భయపడిందో ఆ రోజే ఈ ప్రభుత్వం ఓడిపోయిందని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం. మాతో పాటు ఈ రోజున బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ, నాయకులందరూ కూడా ఇక మా ప్రచారంలో పాల్గొన్నారు. వారికి కూడా చాలా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కలిసికట్టుగా గుంటూరు పట్టణంలో బీజేపీ, జనసేన చాలా బలంగా కలిసికట్టుగా ప్రయాణం చేస్తూ ఉన్నాం. అట్లానే ప్రజలందరూ కూడా వీరిద్దరు కలయికని ఆశీర్వదిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా మేము ఎక్కువ మెజార్టీని గెలుచుకుంటాం. బీజేపీ, జనసేన కలిసి మేయర్ పీఠాన్ని మా అధిష్టానానికి బహుమతిగా ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇకపోతే ప్రజా సమస్యలు ఎక్కడ చూసినా కూడా మేము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు రోడ్లపై తిరిగితే ఉరుగు కాలంలో రోడ్లపై ప్రవహిస్తూ ఉన్నాయి. రోడ్లన్నీ కూడా గుంటలమయమై ఉన్నాయి. డ్రైనేజీ సిస్టమ్ చండాలంగా ఉంది. యూజీడీ అనే పేరుతో గుంటల్లో వదిలేసారు తప్పితే ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తట్టబట్టేసి రోడ్డు బాగు చేసినటువంటి సందర్భం ఎక్కడా లేదు.
మంచినీటిలోకి మురుగునీరు వస్తూ ఉంది. అయినా కూడా ఈ అధికారులు పట్టించుకోవట్లేదు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు పట్టించుకోవట్లేదు. ఈ విషయాన్ని గుంటూరు పట్టణంలో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. జనసేన పార్టీ ప్రశ్నించడం కోసం పుట్టింది, ప్రజా సమస్యలు పరిష్కరించుకోవడం పుట్టింది. కాబట్టి తప్పనిసరిగా మేమే గెలుస్తాం. అట్లానే అత్యధిక మెజార్టీతో మా అభ్యర్థులు ఈ రోజున 56వ డివిజన్లో బిట్రగుంట మల్లిక గారు గెలవడం ఖాయం. తప్పనిసరిగా మేము ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయడం జనసేన పార్టీ ఒక్కటే చేయగలుగుతుందని చెప్పి కూడా ప్రజలు విశ్వసిస్తున్నారు. ఆ విశ్వాసాన్ని ఒమ్ము చేయకుండా మేము కూడా గెలిచిన తర్వాత పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం.